హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త. ఇక వాహనదారులకు ముఖ్య ప్రకటన. ఏప్రిల్ 10 నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏప్రిల్ 10 నుంచి ఏ రూల్స్ మారుతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాల వద్ద క్యాష్ పేమెంట్స్ను అంగీకరించారు. టోల్ పేమెంట్స్ ఖచ్చితంగా డిజిటల్ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే యూపీఐ పేమెంట్స్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా పూర్తిగా ఎలక్ట్రానిక్ టోలింగ్ విధానానికి మారే ప్రాసెస్లో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని అన్ని నేషనల్ హైవే ట్రాఫిక్ ప్లాజాల వద్ద క్యాష్ పేమెంట్స్ను అధికారికంగా నిలిపివేసింది. దీంతో క్యాష్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ నుంచి పూర్తిగా ఈ టోలింగ్ ఆపరేషన్స్కు మారాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక డిజిటల్ పేమెంట్స్ ద్వారా టోలు ప్లాజాల వద్ద వాహనాలు వేచి ఉండాల్సిన సమయం కూడా అవసరం లేకుండా టోల్ వసూలు వేగంగా జరిగిపోతుంది. ఇక ఎన్హెచ్ఏఐ తీసుకున్న ఈ నిర్ణయంతో నేషనల్ హైవే సిస్టమ్, అంతర్రాష్ట్ర రహదారులు, ఎక్స్ప్రెస్ వేలలోనే 1150 టోలు ప్లాజాలపై ప్రభావం ఉంటుంది. దీంతో పాటు ఉత్తరప్రదేశ్లోనే జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై ప్రయాణించే వాహనాల టోల్ను 10% వరకు పెంచారు. ఇక ఎక్స్ప్రెస్ వేలపై టోల్ను 1.5% నుంచి 3.5% వరకు పెంచారు. ఇక పెంచిన కొత్త టోల్ ధరలు బస్సులు, హెవీ కమర్షియల్ వాహనాలకు వర్తించనున్నాయి. ఇక క్యాష్లెస్ పేమెంట్స్ వలన టోలు ప్లాజాల వద్ద పేమెంట్స్ మరింత వేగంగా జరిగి ప్రయాణం కూడా మరింత సౌకర్యవంతంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఫాస్టాగ్ను రీఛార్జ్ చేసుకోవాలని, టోలు ప్లాజాల వద్ద పేమెంట్స్ విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఏప్రిల్ 10లోగా బ్యాంకు అకౌంట్ను లింకు చేసుకోవాలని వాహనదారులకు సూచించింది.